తప్పనిసరిగా ఉంటుంది. అసలు చంద్రబాబు నాయుడు కన్నా లిక్కర్ స్కామ్ ఎవరండి? నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నారావారి పాలన, సారా పాలన నారావారిది అని చెప్పే స్లోగన్. అసలు సారా పరిపాలించింది, సారా స్కాములు చేసేది, మద్యం స్కాములు చేసేది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి స్కామ్ చేశాడంటే ఇరుక్కుపోయాడు. ఆయనే ముందు జీవో ఇష్యూ చేసి దీనిలో ఉన్నదాన్ని క్యాబినెట్లో యాక్సెప్ట్ చేశాడు. ఆయన సంతకాలు ఉన్నాయి క్యాబినెట్లో. సాక్ష్యాధారాలతో కేసు పెట్టారు సిఐడి వాళ్ళు. కోర్టులో పెండింగ్ లో ఉంది. దాన్ని ఏదో మాయ మాటలు చెప్పి, దాన్ని ఏదో మాయ చేసి అది విత్డ్రా చేసుకుందామని, ఎత్తేద్దామని చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసుని మా మీద కేసు పెట్టాడు. మళ్ళీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టి దానికి దీనికి పోటీ పెట్టి ఆ కేసును విత్డ్రా చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో జరుగుతూ ఉంది. సాధ్యం కాదు, సాధ్యం కానీయం కూడా. చట్ట ప్రకారం చంద్రబాబు నాయుడు గారంతా స్కామ్ చేసే మనిషి ఎవ్వరూ లేరు ఈ దేశంలో. ఆయన పుట్టుకే స్కామ్ రాజకీయంగా, ఆయన పెరుగుదల స్కామ్, డబ్బుతోనే రాజకీయం చేసేటటువంటి ఒక నీచమైన మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన స్కాములు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవ్వరూ చెయ్యలేదు. కాబట్టి తప్పు తిరుగుతాడు అంతే. రాజకీయ మలినాలను తీసేయాలంట. ఎవరండి రాజకీయ మలినం సృష్టించింది? తెలియగలుగుతా. డైరెక్ట్గానేగా హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీని కొనడానికి. ఇప్పుడు హైదరాబాద్లో మా తెలంగాణ ముఖ్యమంత్రికి డబ్బులు ఇచ్చి పంపించింది ఎవడు? మేమా? డబ్బులు ఇచ్చి, బ్యాగులు ఇచ్చి పంపించి ఒక ఎమ్మెల్సీనే కొనేయాలనుకునేటటువంటి మలినమైనటువంటి రాజకీయాలు నడిపింది నారా చంద్రబాబు నాయుడు గారు. మీద ఈ రాష్ట్రంలో ఇంకెవరన్నా ఉన్నారా? ఇంతకన్నా పచ్చి దగ ఏమన్నా ఉందా? దానిలో నీ ఛార్జ్ షీట్లో, అక్కడ కేసు పడి ఛార్జ్ షీట్లో నీకు అనేక సార్లు నీ పేర్లు పెట్టారు. కానీ ఎవరు కాళ్ళు పట్టుకున్నావో చీకట్టో, ఎక్కడ మేనేజ్ చేసుకున్నావో వ్యవస్థల్ని, ఆ కేసులు లేకుండా తప్పుకున్నావు గొప్పగా. అంత మేనేజ్ చేయగలిగిన కెపాసిటీ ఉంది ఇవాళ ప్రతివృత్త కౌరులు చెప్తున్నాడు అంతే. రాజకీయ మలినాలను తీసేయాలంట, క్రిమినల్ని తోలేయాలంట. నేను మాత్రం ఎమ్మెల్సీలను కొనడానికి, ఎమ్మెల్యేలను కొనడానికి డబ్బులు మాత్రం దండిగా ఎక్కడి నుంచి తీసుకొచ్చావు డబ్బులు? స్కాములు కాదు, బ్యాగులు. నీ జీవితం అంతా స్కాములే. ఇవాళ కూడా సూట్ కేసులు నువ్వు మీ అబ్బాయి చేస్తున్నారు. ఎంత స్కామ్ చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒకటి మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇవాళ లిక్కర్ స్కామ్ అంటున్నావు కదా, మొత్తం 20 డిస్టిలరీస్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఒక్క డిస్టిలరీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వాల. ఒక్క డిస్టిలరీకి కూడా. నువ్వు 14 డిస్టిలరీకి నువ్వు పర్మిషన్ ఇచ్చావు నీ హయాంలో. ఎప్పుడన్నా కానీ 14 ఊరిని ఇచ్చావు. నువ్వు క్యాష్ పెట్టుకు తీసుకోవాలి. నువ్వు వాడు చెప్పర్లు ఇప్పుడు, అది వేరే విషయం. 14 డిస్టిలరీలకు నువ్వు పర్మిషన్ ఇచ్చావు. ఆ డిస్టిలరీ వాళ్ళు కూడా మందు సరఫరా చేస్తున్నది. సరే, ఆ మిగతా 6 కాంగ్రెస్ గవర్నమెంట్లోనూ అప్పుడు ఇక్కడ వచ్చినాయి అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వకోకుండా నువ్వు ఇచ్చినటువంటి డిస్టిలరీల దగ్గర నుంచే మందు కొని ప్రభుత్వం అమ్మింది. దీనిలో వాడుగా చేశాడు, వీడిగా చేశాడు. ఈ కథలు ఎన్ని పెట్టినా కూడా అవన్నీ కథలే తప్ప, స్టోరీలు తప్ప వాస్తవాలు కావు. దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నావు నువ్వు. ఎవరిని పడితే వాడిని అరెస్ట్ చేసి లోపలేయాలనుకుంటున్నావు. వేసుకో, చూసుకుంటాం. ఎక్కడ భయపడే ప్రశ్నే లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పోలీసుల్ని పెట్టి కేసులు పెట్టి అణచాలనుకునేంత అమాయకత్వంలో నువ్వు, నీ కొడుకు ఉన్నందుకు మేము చింతిస్తున్నాం. ఇలాంటి వాటిని ఎదుర్కొంటాం, ఎదుర్కొని ముందుకు నడుస్తాం. ఎంతమందిని అరెస్ట్ చేసినా, ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేస్తా ఉన్నా చేసుకొని చూద్దాం. ఒక్కటి కూడా నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన ఒక్క కేసు కూడా నిలబడితే నన్ను అడగండి. ఇవాళ నేను చెప్తున్నా కదా, 4 సంవత్సరాలకు విచారణకు వస్తా, 5 సంవత్సరాలకు విచారణకు వస్తా, లేకపోతే సంవత్సరానికి విచారణకు వస్తా. విచారణకు వచ్చి సాక్ష్యాధారాలు
కోర్టులో ప్రవేశపెట్టి ఆర్గ్యుమెంట్స్ అయ్యి ఒక్క కేసు నిలబడితే నన్ను అడగండి, అన్నీ కూడా పేక మేడల్లాగా కట్టి మా మీద కక్ష తీర్చుకోవాలని, రాజకీయ పార్టీని అణిచేయాలని చేసేటటువంటి ప్రయత్నమే తప్ప. నేను ఒక మాట చెప్తాను చంద్రబాబు నాయుడు గారు, మమ్మల్ని నువ్వు అణచాలంటే ఒకటే మార్గం, సూపర్ 6 మొత్తం అమలు చేయి, ఇచ్చిన షణ్ముఖాన్ని మొత్తం అమలు చేయి, ఇచ్చిన 142 వాగ్దానాలన్నింటినీ అమలు చేశాయి. శభాష్ చంద్రబాబు అంటారు. నువ్వు అమలు చేస్తే చచ్చేది లేదు. 1 సంవత్సరం ఎగ్గొట్టేసావు అమ్మఒడి, అదే తల్లికి వందనం. మళ్ళీ బస్సు ఏమో ఆగస్టు 15 నుంచి అంటావు, సిలిండర్లు ఏమో సరిగ్గా ఇవ్వవు, నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచో ఇస్తానంటావు. అన్ని వాయిదాలు వేసుకునే పద్ధతి తప్ప ఇచ్చిన మాటని మొదటి సంవత్సరంలో చేసినట్లయితే ఎస్ చంద్రబాబు నాయుడు గారు గొప్ప అని మేము ఆటోమేటిక్ మమ్మల్ని అణిచేస్తారు. కేసులు పెడితే అణిచేస్తారా? అరే అన్యాయంగా కేసులు పెట్టారా బాబు, అక్రమంగా లోపలేశారా బాబు అని అనుకోరా? అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి కార్యక్రమాలు ఏవి స్కాములు చేయాల్సిన అవసరం ఆయనకి లేదు, చెయ్యలేదు. నువ్వు అభూత కల్పనలు కల్పించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని, పార్టీకి పనిచేసేటటువంటి వ్యక్తుల్ని లోపలేసి నీ కక్ష తీర్చుకోవాలని నువ్వు ఆలోచన చేస్తున్నావు. నీ కక్ష తీరదు సరిగదా, మళ్ళా నువ్వు చాలా ప్రమాదంలోకి నెట్టబడతావు ప్రజల మధ్యన అనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెక్కు చెదరని మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళ్తుంది. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంతమందిని లోపల పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ముందుకు వెళ్తుందని, దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుందని, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానాలను అమలు చేయటం లేదో ఆ వాగ్దానాలు అమలు చేసేంత వరకు నీ వెంటబడి పోరాడతామని చంద్రబాబు నాయుడు గారి మరి చూశారు కదా మీరు. ఇప్పుడు మేము ఆయన ఏమన్నాడు, సుపరిపాలనలో తొలి అడుగు అన్నాడు. సుపరిపాలన కాదు, ఇదంతా మోసపు పాలన, మోసపు పాలనలో తొలి అడుగని బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ కాదు మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ రాష్ట్ర వ్యాపితంగా 175 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుపుతా ఉన్నది. ఇలాంటివి నడుపుతూనే ఉంటాం. నీ రాజకీయ దివాలా కోరుతనాన్ని, మోసాన్ని ప్రజలకు ఎండగడుతూనే ఉంటాం. కేసులకు భయపడే ప్రశ్నే లేదు. మిథున్ రెడ్డి గారు కానీ ఇంకా మిత్రత్రా ఉన్నటువంటి నాయకులు కానీ, ఇప్పుడు అరెస్ట్ అయిపోయినటువంటి నాయకులు కానీ అందరూ కూడా వెరీ క్లీన్ చిట్తో బయటకు వస్తారు. ఇది మోసపూరితమైన కేసు. ఈ సిట్టు పెట్టేది ఒక అబద్ధాల కేసు. ఇది ఒక నవలలాగా రచిస్తున్నారు. దీనిలో ఎక్కడా ఎవిడెన్స్ లేవు, ఆధారాలు లేవు. కేవలం రాజకీయ కక్షతో, పొలిటికల్ విండిటాతో మాత్రమే చేస్తున్నటువంటి వ్యవహారం అనే విషయం ప్రజలకందరికీ తెలుసు. మరొకసారి ప్రజలకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఉన్నాయని అనుకోనిండి. మొన్న ఎవరో అడిగారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని, ఏమండి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారంటే నేను ఇక్కడే ఉన్నాగా అరెస్ట్ చేసుకోమని అన్నాడు ఆయన. మేము భయపడతామా? జగన్మోహన్ రెడ్డి గారిని పెడతారో లేకపోతే ఇంకోళ్ళని పెడతారు, వీ కెన్ సీ లేటర్. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ఏం చేస్తారు ఏంటంటే వాళ్ళ ఇష్టం. వాళ్ళ నవలు ఏ రకంగా రాస్తున్నారో మరి తెలియదు మనకి. ఎవరు లోకేష్ గారు ఎవరి పేర్లు రాస్తున్నాడో తెలియదు. అది రెడ్ బుక్కో గాడిది గుడ్డు బుక్కో మనకు తెలియదు. కాబట్టి ఎలా రాస్తున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలుసు. లోకేష్ ఏమనుకుంటే వాళ్ళు అరెస్ట్ చేస్తారు, నిన్ను అనుకుంటే నిన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను అనుకుంటే నన్ను అరెస్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని అనుకుంటే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. బరి తెగించారు పోలీసులు, బరి తెగించారు. బరి తెగించిన వాళ్ళకు మాత్రమే పోస్టింగులు. సిన్సియర్ గా పనిచేసే వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, లూప్ లైన్ లో ఉంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వెళ్తేనే 40% ఓట్లు వచ్చాయి, కట్టగట్టుకొస్తే మీకు 60 ఇచ్చాయి. పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు కలిస్తే వచ్చాయి. అవి నీ ఎన్నో నీకు తెలియదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవడం కోసం ఫాల్సులు కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా? చూద్దాం, విల్ సీ. ఎదుర్కొంటాం, చూద్దాం ఏం చేస్తారు. దట్ ఈస్ లెఫ్ట్ టు ది గవర్నమెంట్. గవర్నమెంట్ అంటాం కంటే దట్ ఈస్ లెఫ్ట్ టు ది లోకేష్.
లోకేష్ లాంటి ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ చేతిలో ఇవాళ స్టీరింగ్ ఉంది, ఎక్కడ గుద్దుకుంటుందో తెలియదు ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు వెనక సీట్లో ఉన్నాడు, అటు తిరిగి కూర్చున్నాడు. అయ్యా ఇటు పోనీ అంటలా, నేను కూర్చున్నాడు అంటే ఆ ఉప్పుకునేది లేడు లోకేష్ బాబే డ్రైవింగ్ చేస్తున్నాడు. ఎక్కడో గుద్దేస్తాడు, గుద్దుందా తెలిసింది ఆయనకి, వెనక కూర్చున్న ఆయనకి. చాలా మంది నీ పోటీ విలేకరులు చెప్తున్నారు ఇది చంద్రబాబు ప్లాన్ కాదండి, ఇది లోకేష్ ఇన్మెచ్యూర్ థింగ్ అండి, పద్దీను. లేకపోతే చంద్రబాబు ఇట్లా ప్రవర్తించడం, చంద్రబాబు చాలా అనుభవం ఉన్న వ్యక్తి అని అంటున్నారు. మరి అది నిజమని అనుకుంటున్నాను నేను. చూద్దాం, విల్ సీ. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన కుటుంబ సభ్యులు చెప్పారు లోక్సభ స్పీకర్ కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారా లేదా? అది మనకి జస్ట్ ఇంత ముందే కదా అరెస్ట్ చేసిన, రాత్రి 8:30 అరెస్ట్ చేశారు. ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. బహుశా చెప్తే చెప్పిన ఫార్మాలిటీస్ ఏముంది దానిలో. అసలు మీరు గుర్తుపెట్టుకోండి, మిథున్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి బయలుదేరేటప్పుడే అరెస్ట్ కావడానికి సిద్ధపడే వచ్చాడు. ఢిల్లీ నుంచి ఫ్లైట్ దిగి డైరెక్ట్ గా సిట్ ఆఫీస్కి వెళ్ళాడు. సిట్ ఆఫీస్ నుంచి అరెస్ట్ అయ్యే బయటకు వస్తాడని మాకు తెలుసు. ఇట్స్ క్లియర్. కాకపోతే ఆ డిస్కషన్ ఫార్మాలిటీస్ బహుశా చేసి ఉంటే ఉండి ఉండొచ్చు, ఎందుకంటే ఈజ్ ఎ పార్లమెంట్ మెంబర్.